ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంగా సీఎం అవ్వడానికి ముందు ఈ 4.5 సంవత్సరాల కాలంగా అతని నోటి నుంచి వచ్చే అతి తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెములు. అరే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెములు అనేటప్పుడైనా కనీసం సిగ్గు సరం ఉండాలి అన్న విషయాన్ని కొన్ని గణాంకాలు, అదేవిధంగా కొంతమంది రిపోర్ట్స్, అట్ ద సేమ్ టైం కొన్ని జరుగుతున్న సంఘటనలు దృష్టి పెట్టుకొని కూడా ఆ పదాలు ఉపయోగించడానికి అతను అర్హుడా కాదా అనే సంగతి కూడా అతను కూడా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారుగా 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర 1,48,578 కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద గాని, మహిళలు అవమానిస్తున్న తీరు గాని, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి గాని, మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో గాని ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకునే అక్క చెల్లెముల మీద, ఆడబిడ్డల మీద అతని చేతకానితనం వల్ల, అతని ధనదాహం వల్ల, అతని తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే అవగాహన లేమి వల్ల 1,48,578 రికార్డ్ అయిన కేసులు. ఇవి నేను 4.5 సంవత్సరాల కాలంలో చెప్తున్నా. అంటే ఓవరాల్ గా యావరేజ్ చూసుకున్న సంవత్సరానికి దగ్గర 30 నుంచి 40 వేల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇది నమోదవుతున్న కేసులు. వీటితోని ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఏపీ నుంచుతాను అని చెప్పి ఎలక్షన్ ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో గాని, మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో గాని, బాలికల మిస్సింగ్ విషయంలో గాని నెంబర్ 1, 2 పొజిషన్ లో మాత్రం డెఫినెట్ గా ఉంచే పరిస్థితి ఈ రోజు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్ గా చెప్పగలం. ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నిన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు. అతని వివర్షంలోనే మనం వెళ్దాం. ఇదే అక్క చెల్లెములు, ఇదే ఆడబిడ్డలు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఈ రోజు ఒక టూరిజం డెస్టినేషన్ రాబోయే కాలంలో ఈ రోజు వచ్చేస్తాను పెట్టి బేడ పట్టుకుని, రేపు వచ్చేస్తాను పెట్టి బేడ పట్టుకొని అని చెప్పి పెట్టి బేడ రెడీగా పెట్టుకుని ఏదో ఫ్లైట్లు దొరక ఇంట్లో కూర్చున్నట్టుగా కూర్చున్న వైజాగ్ రాజధాని ప్రాంతానికి నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న ఇదే ముఖ్యమంత్రి, టూరిజం డెస్టినేషన్ అని చెప్పి ప్రగల్భాలు పలికే ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు వైజాగ్ లో పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించాలనే పరిస్థితి. దారుణమైన సిచ్యువేషన్స్ ఈరోజు ఒక 17 ఏళ్ల దళిత బాలిక, ఒరిస్సాకు చెందిన దళిత బాలిక మీద 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, తల్లిదండ్రుల్ని కలవడానికి కనీసం ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించనివ్వరు. ఇప్పటికీ ఆ ఆడబిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒకసారి డిసెంబర్ 18వ తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయి 18వ తారీఖు 19వ తారీఖుల్లో పట్టుకోవలసిన ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల, వాళ్ళ తాలూకా వైఫల్యం వల్ల 11 మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరి మీద పెడతాం, ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనికి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా, పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా, నా అక్క చెల్లెములు నా ఆడబిడ్డలు అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తీసుకుంటాడా? దళితురాలను అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్ గా ఉండి పనికిరాని ఒక హోమ్ కే పరిమితమైన మినిస్టర్ అనుకుంటున్నా ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటారా? ఏదో దొంగలు పడ్డ ఆర్డర్లకి కుక్కలు మొరిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి సుమోటాగా తీసుకున్న ఈ కేసుని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే జనాలు ఏమైనా ఎర్రోలు అనుకుంటున్నారా? నిజంగా చాలా బాధ అనిపించిందండి. డిసెంబర్ 30వ తారీఖున రాత్రి ఈ విషయం ప్రెస్ లోకి వచ్చినట్టుంది. ఐ థింక్ సో 31 మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. 31 మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్ర లేచినట్టుంది. మరి బయటకు వచ్చి నేను సుమోటాగా తీసుకున్నాను ఈ కేసుని. పోలీసులు చెప్పలేదండి. సుమోటాగా ఆ కేసు తీసుకుంటున్నాను అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ చేసి ఉన్నారు. కేసు ఫైల్ చేసామని చెప్పారు. అది కూడా బయటికి ప్రెస్ కి కూడా ఎక్కడ కూడా బయటకి వాళ్ళు రివీల్ చేయలేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి. చెప్పాను కదా అప్పుడే నిద్ర లేచినట్టు చక్కగా పౌడర్ రాసుకుని బయటకు వచ్చి మేడం గారు చెప్తారు నేను ఈ విషయం మీద సుమోటాగా తీసేసుకున్నాను,
సుమోటాగా తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అనేది. ఎందుకు రాకూడదు? 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడి నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా? సిగ్గుందా కమిషన్ కి? సిగ్గుందా ఆవిడకి? కనీసం ఈ రోజు వరకు వైజాగ్ వచ్చి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబాన్ని తాలూకా నేపథ్యం కానీ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు? దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకునే హోమ్ కే పరిమితమైన హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి, కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకో 3.5 నెలల తర్వాత మీ పదవీ కాలం అయిపోతుందా అని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఈ టికెట్లు మార్చేసరికి 3.5 సంవత్సరాల ముందే వీళ్ళకి పదవీ కాలం అయిపోయినట్టుగా ఇంట్లో కూర్చుంటున్నారు. దళిత హోమ్ మినిస్టర్ ఈ రోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి చిన్న పిల్ల 11 మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. వచ్చి కలవటం అనేది పక్కన పెట్టండి, బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ దీని గురించి ఇవ్వలే. ఆ హోమ్ మినిస్టర్ గురించి పక్కన పెట్టండి. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా 4th రౌండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనీసం ప్రెస్ ని కూడా అలౌ చేయలేదు లోపలికి. నిజంగా నేనేమంటానంటే ఒక ఆడబిడ్డ మీద దళిత బాలిక మీద 17 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి 11 మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితుల్ని పెట్టుకుని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు? ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడుంది? నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డిసిపి గారికి దిశ డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు. మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని పరామర్శించడానికి రెడీ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు. అంటే ఎందుకు గోప్యత ఉంచుతున్నారు? ఈ ఒక్క కేసే కాదండి, మేము ఈ ఒక్క కేసు గురించి మాట్లాడడానికి కాదు. ఈ రోజు మొన్న డీసీపీ గారు బయటకు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఎందుకు తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే మీకు అర్థం కావట్లే. 4.5 సంవత్సరాల కాలంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. ఈ రోజు వచ్చేసి ఒక తట్ట మట్టేసేస్తే మీకు పూడ్చిపోతుంది అనుకుని మాత్రం అదొక మీ తాలూకా తెలివి తక్కువతనానికి ఒక నిదర్శనం. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే మీకు ఓన్లీ 2022లోనే 25,000 నేరాలు జరిగినాయి. 25,503. ఇది కూడా రాజ్యసభలోని పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో వీళ్ళ సభ్యులు అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా ఇచ్చిన లెక్కలు ఇవన్నీ కూడా. నేను ఇందాకే చెప్పాను, దగ్గర జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద 1,48,578 నేరాలు నమోదైంది. ఇవి రికార్డ్ కాని